సో ఎస్ఎంపిఎస్ యొక్క కంప్లీట్ వర్కింగ్ ప్రిన్సిపల్ని మనం ఈ బ్లాక్ డయాగ్రామ్ హెల్ప్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇందులో మనం మొట్టమొదటిగా ఏసీ వోల్టేజ్ని ఇక్కడ ఇన్పుట్ చేసాము. ఈ ఏసీ వోల్టేజ్ ముందుగా మనకి ట్రాన్సియంట్ ఫిల్టర్ లేదా లో పాస్ ఫిల్టర్ అనే ఒక స్టేజ్ ద్వారా పాస్ అవుతుంది. ఈ స్టేజ్ మనకి ఒక ప్రొటెక్టివ్ సర్క్యూట్గా మాత్రము సేఫ్టీ సర్క్యూట్గా పనికొస్తుంది. అక్కడి నుంచి ట్రాన్సియంట్ ఫిల్టర్ దగ్గర నుంచి మనకు వచ్చిన అవుట్పుట్ ఏసీఏ ఉంటుంది. అది ఎటువంటి మార్పులు చేయదు. మనం ఇన్పుట్ ఏసీని మనకి హై ఫ్రీక్వెన్సీ ఏసీ కరెంట్ కనుక పాస్ అయ్యేటట్టయితే దాన్ని మనము అది బ్లాక్ చేసి లో ఫ్రీక్వెన్సీ ఏసీని మాత్రమే అలౌ చేస్తుంది ఇది. కాబట్టి దాన్ని లో పాస్ ఫిల్టర్ స్టేజ్ అని అంటాము. ఇక్కడి నుంచి వచ్చిన ఏసీని తర్వాత మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనే స్టేజ్కి ఇస్తాము. ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ద్వారా మనకి ఏసీ డీసీ వోల్టేజ్గా కన్వర్ట్ జరిగి బయటకు వస్తుంది. ఈ డీసీ వోల్టేజ్ని తర్వాత మనము మెయిన్ ఫిల్టర్కి ఇస్తాము. ఈ మెయిన్ ఫిల్టర్లో ఈ డీసీ మనకి స్టోరేజ్ జరుగుతుంది. ఆ విధంగా మనకి మొట్టమొదటి మనం ఏసీని డీసీ వోల్టేజ్గా మారుస్తాము. ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ మనకి ఏసీ 220 వోల్ట్ ఏసీ అనేది మనకి నార్మల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చే డీసీ వచ్చేటప్పటికి అది 300 అబవ్, యావరేజ్గా ఒక 325 వోల్ట్స్ వరకు మనకి డీసీ వోల్టేజ్ ఇక్కడ మనం చూడగలము. ఎందుకంటే ఏసీ వోల్టేజ్ని మనం మెజర్ చేసేటప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూని అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అది యావరేజ్ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పీక్ వాల్యూని మనం మెజర్ చేస్తాము. అందుకనే మనం ఇన్పుట్ ఏసీ కన్నా మనకి సైన్ వేవ్ ఏసీని మనం ఇన్పుట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి డీసీ అనేది మనకి 220 కన్నా ఎక్కువగా ఆల్మోస్ట్ మనకి 1.5 టైమ్స్ ఎక్కువగా వస్తుంది. ఈ డీసీ వోల్టేజ్ని మళ్ళీ మనం తర్వాత స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్స్కి ఇస్తాము. ఇక్కడ ఒకసారి మనం సర్క్యూట్ మీద ఇది చూద్దాం. సో ఇక్కడ వచ్చినటువంటి ఏసీ వోల్టేజ్, ఈ ఫ్యూజు, ఇక్కడ ఉన్నటువంటి థర్మల్ రెసిస్టారు, తర్వాత ఈ స్టేజ్ దాటుకొని ఇక్కడ మనకి ఈ జంపర్స్ కనిపిస్తున్న ప్లేస్లో జనరల్గా కాయిల్స్ అనేది యూజ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ మీకు కెపాసిటర్ సింబల్ ఉంది, దాన్ని ఎక్స్ కెపాసిటర్ అని. ఇక్కడ ఉన్న కెపాసిటర్స్ దగ్గర సింబల్స్ మనం ఇది రిమూవ్ చేశారు. ఇక్కడ వై కెపాసిటర్స్ ఉంటాయి. ఈ స్టేజ్ దాటుకొని మనం బ్రిడ్జ్ రెక్టిఫైర్కి వస్తాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుంచి వచ్చిన అవుట్పుట్ మనకి డీసీ ఉంటుంది. ఆ డీసీని తీసుకెళ్ళి ఇక్కడ మెయిన్ ఫిల్టర్ దగ్గర స్టోర్ చేస్తాము. ఈ మెయిన్ ఫిల్టర్ దగ్గర తర్వాత ఇక్కడి నుంచి మనము డీసీ వోల్టేజ్ని మనం ఈ ప్రైమరీ హీట్ సింక్ మీద ఉన్నటువంటి స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్స్కి ఇస్తాము. ఈ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్స్ కూడా మనకి ప్రైమరీ హీట్ సింక్ మీద 3 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. అందులో ఒక ట్రాన్సిస్టర్ మీడియం ట్రాన్స్ఫార్మర్కి రిలేటెడ్గా, మిగిలిన 2 ట్రాన్సిస్టర్స్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్కి రిలేటెడ్గా ఉంటాయి. మీడియం ట్రాన్స్ఫార్మర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రాన్సిస్టర్ జనరల్గా మాస్ఫెట్ ఉపయోగిస్తారు. కాబట్టి దాన్ని మనం స్విచ్చింగ్ మాస్ఫెట్ అన్నాము. ఇక్కడ ఉపయోగించే 2 కూడా నార్మల్గా బీజేటీ ఉపయోగిస్తాడు. సో మొట్టమొదటిగా మనకి ఈ డీసీ వోల్టేజ్ ఈ ట్రాన్సిస్టర్స్కి ఇవ్వటం వల్ల ఇవేమీ వర్క్ చేయవు, కానీ వోల్టేజ్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ ట్రాన్సిస్టర్స్ వర్క్ చేయాలి అంటే వాటి యొక్క బేస్కి మనం పల్స్ లేదా వోల్టేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీడియం ట్రాన్స్ఫార్మర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ స్విచ్చింగ్ మాస్ఫెట్ ఏదైతే ఉందో అది మాత్రం వర్క్ చేస్తుంది. ఆ ట్రాన్సిస్టర్ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి గేట్ పల్స్ ఏదైతే ఉందో అక్కడే ఆ పల్స్ని మనము సెల్ఫ్ ఆసిలేషన్ పద్ధతిలో ఆ ఏరియాలోనే జనరేట్ చేసుకుంటాము. సో దానివల్ల మనకి ఈ ట్రాన్సిస్టర్ వర్క్ చేస్తుంది. అయితే ఈ ట్రాన్సిస్టర్ ఆన్ ఆఫ్ అనేది ఆల్టర్నేటింగ్గా జరగటం వల్ల ఇది స్విచ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి కరెంటు ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి మీడియం ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏసీ కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. సో బిఫోర్ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ మనకి డీసీ ఉంటుంది. ట్రాన్సిస్టర్ ఈ స్విచ్చింగ్ యాక్షన్ వల్ల మనకి మీడియం ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్లో మనకి ఏసీ అనేది డెవలప్ అవుతుంది. మీడియం ట్రాన్స్ఫార్మర్ సెకండరీ నుంచి మనకి ఏసీ అనేది అవుట్పుట్గా బయటకు వస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో అది స్టెప్ డౌన్ జరిగి వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్రైమరీలో మనకి హై వోల్టేజ్ ఏసీ వస్తుంది, సెకండరీలో వచ్చేటప్పటికి లో వోల్టేజ్ ఏసీ ఉంటుంది. అయితే ఈ ఇక్కడికి వచ్చే ఏసీ మనకి స్క్వేర్ వేవ్ రూపంలో ఉంటుంది.
ఇక్కడ ఇచ్చే ఏసీ సైన్ వేవ్ రూపంలో ఉంటుంది. ఈ ఏసీని మనము ఒక పవర్ డయోడ్ ఉపయోగించి, దాన్ని రెక్టిఫైర్ డయోడ్ అన్నాము, దాన్ని మనం డీసీగా కన్వర్ట్ చేసుకున్నాము. ఈ డీసీ వోల్టేజ్ని మనం ఒక కెపాసిటర్ని ఒక ఫిల్టర్ ద్వారా బయటికి పంపించుకున్నాము. ఇక్కడి నుంచి మనకు బయటకు వస్తుంది స్టాండ్ బై వోల్టేజ్. ఇదే మనకి ఎస్ఎంపిఎస్ పిఎస్ కనెక్టర్లో వైలెట్ వైర్ ద్వారా మనకి బయటికి రిలీజ్ అవుతున్నటువంటి 5 volts స్టాండ్ బై వోల్టేజ్. ఈ వోల్టేజ్ వైలెట్ వైర్ ద్వారా మన మదర్ బోర్డుకి వెళ్తుంది. ఇంకొక పాత్ మనకి ఈ రెగ్యులేటరీ స్టేజ్లో ఉన్నటువంటి పీడబ్ల్యూఎంఐసికి కూడా వెళ్తుంది. ఈ 5 volts స్టాండ్ బై పీడబ్ల్యూఎంఐసికి ఇవ్వటం వల్ల ఐసీ లోపల నుంచి మనకి ఇంకొక వోల్టేజ్ బయటికి వస్తుంది. అది గ్రీన్ వైర్ ద్వారా మనకు బయటకు వస్తుంది. దాన్ని మనం పిఎస్ఆన్ అని అన్నాము. ఈ గ్రీన్ వైర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి 5 volts పిఎస్ఆను, ఈ 5 volts స్టాండ్ బై కాకుండా మనకి పవర్ బటన్ ప్రెస్ చేయకుండా ఇంకా ఏ వోల్టేజ్ కూడా మనకి అవుట్పుట్ బయటకు రాదు ఎస్ఎంపిఎస్ నుంచి. ఎప్పుడైతే మనం సిపియూలో పవర్ బటన్ ప్రెస్ చేసామో మదర్ బోర్డు మనకి పిఎస్ఆన్ని 0గా మారుస్తుంది. ఇక్కడ లేదంటే మనం బయట నుంచి ఎస్ఎంపిఎస్ని టెస్ట్ చేసేటట్టయితే ఆ గ్రీన్ వైర్ దగ్గర వోల్టేజ్ 0గా ఉండటం కోసం గ్రీన్ వైర్ని బ్లాక్ వైర్ని మనము ఒక జంపర్ వేసి షార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈ పీడబ్ల్యూఎంఐసి ఆన్ స్టేట్లోకి వస్తుంది. ఈ ఆన్ స్టేట్లోకి వచ్చిన పీడబ్ల్యూఎంఐసి మనకి పీడబ్ల్యూఎం పల్స్ని రిలీజ్ చేస్తుంది. అది 2 PWM1 PWM2 అనే 2 పల్స్ వస్తాయి బయటికి. ఆ పల్స్ ఐసోలేటర్, చిన్న ట్రాన్స్ఫార్మర్ ఐసోలేటర్ ద్వారా, ఇది ఐసోలేటర్, ఈ ఐసోలేటర్ ద్వారా మళ్ళీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హీట్ సింక్ మీద మీడియం ట్రాన్స్ఫార్మర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి 2 స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్స్కి కూడా 2 స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్లకు వెళ్తుంది. వాటి యొక్క బేస్లు ఈ పీడబ్ల్యూఎం పల్స్ని రిసీవ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే పల్స్ వీటి మీద ప్రెజెంట్ అయి ఉంటుందో ఈ ట్రాన్సిస్టర్స్ మనకి యాక్షన్లోకి వస్తాయి. అవి ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి. ఒక ట్రాన్సిస్టర్ ఆన్లో ఉన్నప్పుడు రెండో ట్రాన్సిస్టర్ ఆఫ్లోకి వెళ్తుంది. రెండో ట్రాన్సిస్టర్ ఆన్లో ఉన్నప్పుడు మొదటి ట్రాన్సిస్టర్ ఆన్లోకి ఉంటుంది. ఆల్టర్నేటింగ్గా ఇవి ఆన్ ఆఫ్ జరగటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డీసీ ఇన్పుట్ మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు మెయిన్ ట్రాన్స్ఫార్మర్లో ఏసీ కరెంట్గా మారి మనకి ప్రైమరీ వైండింగ్లో ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ప్రైమరీ వైండింగ్లో ఏసీ వచ్చిందో మెయిన్ ట్రాన్స్ఫార్మర్ మీకు సెకండరీ నుంచి అవుట్పుట్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ అవుట్పుట్స్ మనకి 3 రకాలైన అవుట్పుట్స్ని ఇది బయటకు ఇస్తుంది. 12 volt ఏసీ, 5 volts ఏసీ అండ్ 3.3 volt ఏసీ. సో 3 ట్యాపింగ్స్ ఉంటాయి. 3 ట్యాపింగ్స్ నుంచి 3 అవుట్పుట్లు మనం రిలీజ్ చేసుకుంటాం. ఈ అవుట్పుట్స్ని మళ్ళీ మనము 3 పవర్ డయోడ్స్కి ఇస్తాము. అవి మనకి సెకండరీ హీట్ సింక్ మీద ఉన్నటువంటి 3 పవర్ డయోడ్స్కి ఇక్కడి నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఏసీ వోల్టేజ్ని ఇస్తాము. ఈ డయోడ్స్ మళ్ళీ మనకి ఇక్కడ ఏసీని డీసీగా మార్చి ఈ డీసీని మళ్ళీ మన కెపాసిటర్ ద్వారా కాయిల్ మరియు కెపాసిటర్ ద్వారా ఫిల్టరింగ్ చేసి మనం బయటికి రిలీజ్ అవుతుంది. ఇది ఎల్లో, రెడ్ మరియు ఆరెంజ్ వైర్ నుంచి బ్లూ వైర్ నుంచి మనకి డీసీ అవుట్పుట్స్ బయటకు ఈ విధంగా రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అవుతున్న అవుట్పుట్స్ని మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ద్వారా ఫీడ్బ్యాక్ రూపంలో పీడబ్ల్యూఎంఐసికి ఇస్తాము. అప్పుడు ఐసీ అవుట్పుట్స్ని ఎప్పటికప్పుడు సెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఈ అవుట్పుట్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే అది పీడబ్ల్యూఎంఐసికి తెలియటం వల్ల ఈ ఐసీ వాటిని కరెక్ట్ చేసుకొని ఇది రిలీజ్ చేస్తున్నటువంటి పీడబ్ల్యూఎం పల్స్ని రీఅడ్జస్ట్ చేసుకొని ఈ ట్రాన్సిస్టర్స్కి పంపిస్తుంది. ఎందుకంటే మన అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ ట్రాన్సిస్టర్ మనకి ఎంత టైము ఆన్ టైము ఆఫ్ టైము ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఆన్ ఆఫ్ టైము దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే పీడబ్ల్యూఎం ఐసీ రిలీజ్ చేస్తున్నటువంటి పీడబ్ల్యూఎం పల్స్ యొక్క డ్యూటీ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ డ్యూటీ సైకిల్ని రీఅడ్జస్ట్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ లెవెల్లో ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ అవుట్పుట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి పీడబ్ల్యూఎం ఐసీలో ఉన్నటువంటి పవర్ గుడ్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది మనకి పవర్ గుడ్ వోల్టేజ్ని రిలీజ్ చేస్తుంది. ఇది 5 volts వస్తుంది. 8th ఎస్ఎంపిఎస్లో మనకి పవర్ కనెక్టర్లో 8th పిన్ గ్రే వైర్ ఉంటుంది. ఆ గ్రే వైర్ నుంచి మనకి రిలీజ్ అవుతుంది. ఈ పవర్ గుడ్ వోల్టేజ్ మళ్ళీ మనకి మదర్ బోర్డు మీదకి వెళ్తుంది. మదర్ బోర్డుకి చెప్తుంది ఎస్ఎంపిఎస్ పవర్ ఓకే ఉంది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.